హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీరందరూ సేఫ్గానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. చికెన్ లవర్స్ అందరికీ సూపర్ టేస్టీ రెసిపీ బటర్ చికెన్. సేమ్ రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్, కాకపోతే అక్కడ రెస్టారెంట్లో మీరు ఎలాంటి ఒక టేస్ట్ని ఫీల్ అవుతారో సేమ్ టేస్ట్ మీకు ఇక్కడ వస్తుంది. బట్ అక్కడ బోన్లెస్ తీసుకుంటారు. నేను విత్ బోన్తో ట్రై చేశాను. సూపర్ ఉందన్నమాట. మీరందరూ కూడా విత్ బోన్తో ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మన చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కదా. సో ఆ మ్యారినేట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం. 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను, అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కారం నేను తక్కువ తీసుకుంటాను పరిమితం ఉండడం వల్ల. సో మీరు స్పైసీగా కావాలి అనుకుంటే ఇక్కడ కారం యాడ్ చేసుకోండి, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్. అండ్ ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అలానే 1.5 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి. సో ఈ కర్డ్ అండ్ లెమన్ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకొని బయట వదిలేస్తే ఒక 1/2 అవర్ బయట వదిలేయండి, లేకపోతే ఒక 15 మినిట్స్ డీప్లో పెట్టేయండి. మన చికెన్ అనేది సూపర్గా మ్యారినేట్ అయిపోతుంది. సో మిక్స్ చేసాం కదా, పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక 1 టేబుల్ స్పూన్ కాజు తీసుకున్నాను, 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, 1 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ హోల్ గరం మసాలా. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ బటర్. సో బటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో బటర్ కొంచెం ఎక్కువ తీసుకోండి. సో ఫ్రెండ్స్, అలా మన చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత ప్రాసెస్ అనమాట. ఒక పాన్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. అండ్ అలానే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఇంకొంచెం తక్కువ ఆయిల్ తీసుకోండి. సో ఈ బటర్ బాగా కరిగినంత వరకు వెయిట్ చేసి, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసేయండి బటర్లో. సో ఈ చికెన్ అండ్ బటర్ బాగా కలిసేటట్టు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. సో అలా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మన చికెన్ అన్నది ఇలా రెడీ అవుతుంది. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇప్పుడు ఆ చికెన్ అంతటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. సో సేమ్ పాన్లో ఒక 1.5 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. సో ఆ బటర్ బాగా కరిగినంత వరకు వెయిట్ చేసి అందులో మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, సో అవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే కూడా అది కూడా యాడ్ చేసుకోండి. దానివల్ల ఒక మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ గరం మసాలా అంతా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. అండ్ అలానే ఆనియన్ కట్ చేసుకు పెట్టుకున్నాం కదా, సో ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాం అనమాట. ఈ ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి. సో చూసారు కదా, మన ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలంటే మనం తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్త, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే మన ఆనియన్ ఫాస్ట్గా వేగిపోతాయి. సో ఆనియన్ వేగిపోయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసుకోండి. సో ఈ ఆనియన్ అండ్ టొమాటో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కాజు యాడ్ చేసుకోండి. సో కాజు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా లైట్గా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మన టమాటా అన్నది బాగా మగ్గిపోయింది, చూసారు కదా. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సో అలా పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోవడమే. ఈ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనం ఫ్రై చేసామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీకి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఫైన్ పేస్ట్లా రెడీ అయిపోవాలి. సో ఇప్పుడు ఒక పాన్ తీసుకొని బటర్ యాడ్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అదంతటిని బాగా ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ పాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోండి. అందులో మనం గార్లిక్ని ఒక చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని 5 గార్లిక్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అందులో సాజీరా యాడ్ చేయండి. అండ్ అలానే కొంచెం కారం యాడ్ చేయండి. అండ్ అలానే ధనియా పౌడర్ ఉంటుంది కదా, సో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఈ మసాలా అంతా కొంచెం బటర్లో ఫ్రై చేయండి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే చాలు. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైక్ మాడకూడదు అనమాట. సో అవి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. మన బటర్ అంతా పైన తేలిపోవాలన్నమాట. సో అంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై అయిపోయింది కదా. సో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మన చికెన్ని మనం ఆల్రెడీ బటర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేయాలి.
సో ఈ పేస్ట్ అండ్ ఈ చికెన్ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకోండి. కిందన ఏమైనా పేస్ట్ ఉండిపోతే కాజు వల్ల మాడిపోతుందన్నమాట. సో బాగా చికెన్ అండ్ ఈ పేస్ట్ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే ఆ పేస్ట్లో ఉన్న ఫ్లేవర్ అంతా మన చికెన్లోకి వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఒక 1/2 tablespoon సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసేయండి. సో వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవడమే. అండ్ ఇక్కడ సాల్ట్ టేస్ట్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి కొంచెం. సో మనం వేసిన కారం అది అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే, లేదు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం యాడ్ చేయండి. అండ్ మీకు ఈ బటర్ చికెన్కి మెయిన్గా కావాల్సింది క్రీమ్ కూడా కావాలి, ఫ్రెష్ క్రీమ్. సో ఈ ఫ్రెష్ క్రీమ్ గురించి ఇప్పుడు మనం అర్జెంటుగా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా. ఫ్రెష్ క్రీమ్ కూడా మన ఇంట్లోనే రెడీ చేసుకుందాం. పాలు మరగపెట్టిన తర్వాత వెంటనే ఆ వేడి మీద ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి మిగడ కడుతుంది కదా. సో ఆ మిగడ్ని తీసి మిక్సీలో వేసుకొని ఒక 2 times మిక్స్ చేసుకుంటే మనకి ఫ్రెష్ క్రీమ్ అన్నది వచ్చేస్తుంది అనమాట, రెడీ అయిపోతుంది. సో అదే ఫ్రెష్ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన చికెన్ కూడా రెడీ అయిపోయింది చూసారా, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంటే సరిపోతుంది. సైడ్స్లో మనకి ఆయిల్ అన్నది ఫ్లోట్ అవుతుంది, అప్పుడు రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన చికెన్ అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకునే టైంలో ఒక 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయండి. సో అలా యాడ్ చేసినాక ఒక క్రష్ చేసిన కస్తూరి మేతి ఉంటుంది కదా, సో ఆ కస్తూరి మేతిని కూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకొని ఒక 1 minute బాగా మిక్స్ చేసుకొని పెట్టుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. సో అలా ఆ బౌల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చేయాల్సిన కొంచెం ప్రాసెస్ ఆ బౌల్లో చేస్తే దాని యొక్క టేస్ట్ ఒక వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. సో అదేంటన్నది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. సర్వ్ చేసుకున్న వెంటనే ఆ వేడి మీదే ఒక 1/2 tablespoon బటర్ అండ్ 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. సో అది మనం చేయాల్సిన ఫైనల్. దీనివల్ల రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ మనకు వస్తుంది. ఇక్కడితో నా వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. దెన్ టేక్ కేర్, బాయ్.